దేవుని యొక్క సన్నిధిలో నీకు సరైన జవాబు రాకపోతే, అమ్మో ఇంక ఈ దేవుని సన్నిధి నాకు వద్దు అనుకుంటున్నావంటే నీకు అవగాహన ఉండట్లేదని అర్థం. మందసంతో ప్రాబ్లం వస్తే ఇంకా మందసాన్ని ముట్టుకోకూడదు అనుకోవడం చాలా అవివేకం. మందసం ప్రాబ్లం కాదు, మందసంతో ఎలా ప్రవర్తించాలో అది తెలుసుకోవాలి. కయ్యను హేబేలు అర్పణలు అర్పించినప్పుడు హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు, కయ్యను అర్పణ దేవుడు అంగీకరించలేదు. అప్పుడు ఇంకెందుకు వచ్చింది ఈ అర్పణ, నన్ను దేవుడు అంగీకరించలేదు అని చెప్పి కోపం వచ్చి కయ్యను వెళ్ళి ఏం చేశాడు, హేబేలుని చంపేశాడు. చంపడం మార్గం కాదు, ఎలా అర్పించాలో తెలుసుకోవడం మార్గం. దేవుడు కొన్ని స్థలాల్లో మనల్ని తీసుకెళ్తూ ఉంటాడు, కొన్ని సిచ్యువేషన్స్ కూడా దేవుడు తీసుకెళ్తూ ఉంటాడు. నాకు సూట్ అవ్వట్లేదు సిచ్యువేషను అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నడిపించింది దేవుడే. నీకు అర్థం కావాలి ఆ విషయం. నీ ఇష్టంతో కాదు దేవునికి పని. నీ ఇష్టమైతే నీకు దేవుడు అవసరం లేదు. నాకు దేవుడి చిత్తం ఇష్టం అన్న వ్యక్తితో దేవుడు పని చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రభా నన్ను అడిగి చెప్పావా, ప్రభా నన్ను అడిగి పిలిచావా, నన్ను అడిగి చేసావా అనే వ్యక్తి దేవుడికి అవసరం లేదు. నన్ను పిలిచినందుకు వందనాలు, నన్ను ఏం చేయమంటావు చెప్పు అనే వ్యక్తి దేవుడికి కావాలి. గాడ్ చూసెస్ అన్ అవైలబుల్ పర్సన్, నాట్ అన్ ఎబిలిటీ పర్సన్. నీ తలాంతులు, నీ సూపర్ హడావుడి దేవుడికి అవసరం లేదు. బికాజ్ దేవుడికి ప్రపంచమంతా జనాభా ఉన్నారు, ఆయనకి విధేయులు కావాలి. కష్టమా, నష్టమా, అనుకూలమా, ఎటువంటి సిచ్యువేషన్ అయినా కూడా ఐ విల్ స్టాండ్ ఫర్ గాడ్ అనుకునే వాళ్ళు దేవునికి కావాలన్నమాట. ఈ బెత్షెమెష్ వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు దేవుని మందసాన్ని. ఇదేదో తేడాగా ఉంది, ఈ మందసం వద్దులే బాబు వదిలేద్దాం, కిరియత్యారీం వాళ్ళు వచ్చేయ మీరు తీసుకెళ్ళిపోండి అన్నారు. దాని విలువ తెలియట్లేదు. చూడండి, మన జీవితంలో దేవుని విలువ తెలుసుకోవాలి మనం ఎప్పుడు కూడా. అన్ని వేళల్లో దేవుణ్ణి కనుగొనటయే గొప్ప భక్తి. అనుకూల వేళల్లో కనుగొనడం గొప్ప భక్తి కాదు. ఇప్పుడు నేను ఒక మాట అనుకున్నాను, ఒక కార్యం జరగాలనుకున్నాను, జరిగిపోయింది, దేవునికి స్తోత్రం అంటావా అనమా చెప్పండి మనం. ఎందుకంటే దేవుడు కార్యం చేశాడు, బాగుందని చెప్పి మళ్ళీ అనుకున్నాం, ఈసారి జరగలా, ఏం చేద్దాం మరి. అనారోగ్యం వచ్చిందండి, ప్రార్థన చేసాం, తగ్గిపోయింది. అప్పుడు ఏం చేస్తాం, దేవునికి స్తోత్రం. ఎందుకు, ఆరోగ్యం వచ్చింది కాబట్టి. మళ్ళీ ప్రార్థన చేసాం, ఆరోగ్యం రాలా, అప్పుడు ఏం చేద్దాం, ఏంటో దేవుడు అనుకుందామా. అందుకే యోబు ఏమంటాడు తెలుసా తన భార్యతో, మేలు చేసినప్పుడే దేవుడా మనకైనా, కీడు జరిగినప్పుడు ఆయన దేవుడు మనకు కాదా అని చెప్పి. యోబు చాలా పరిపక్వత కలిగిన వాడు కాబట్టి చాలా మెచ్యూర్డ్గా మాట్లాడాడు. చూడండి, వెతికేసుకోవడం అనేది అందరూ చేసే పనే. నాకు ఇక్కడ ఆహారం దొరకకపోతే ఇంకో చోట దొరకకపోతే ఇంకో చోట, అది ఎవరైనా చేసే పని. నో, కరువు వచ్చిందట బెత్లెహేములో, ఏం చేద్దాం, మోయాబు దేశం వెళ్ళిపోదాం అనుకుంది ఒక ఆమె, పేరేంటి, నయోమి. విత్ ఫ్యామిలీ వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఏం ప్లాన్ చేసుకున్నారు, బెటర్ టు షిఫ్ట్ ఫ్రమ్ బెత్లెహేమ్ టు మోయాబ్. ఎందుకు, ఇక్కడ కరువు వచ్చింది అంటే మనకు సెట్ అవట్లా, ఏం చేద్దాం, మోయాబు వెతుక్కుందాం, వెళ్ళు. మోయాబు ఫస్ట్ బాగానే ఉంటుంది, బికాజ్ ఎందుకంటే నీకు బెత్లెహేములు ఇష్టం లేదు కాబట్టి మోయాబు బాగుంటుంది. మీకు అర్థమైందా, బెత్లెహేములో పెద్ద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మోయాబ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ యూ. కానీ మోయాబులు అడుగుపెట్టిన తర్వాత ఏం జరిగింది ఒకసారి చూద్దాం. చూడండి, ఋతు గ్రంథం 1వ అధ్యాయంలో 1వ వచనం. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశంలో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుష్యుడి పేరు ఎలిమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేర్లు మహలోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రతీయులు. వారు మోయాబు దేశానికి వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. ఎందుకు కాపురం ఉన్నారు చెప్పండి. వాళ్ళు ఉన్నటువంటి బెత్లెహేములో ఏమొచ్చింది, కరువు వచ్చింది. సో వాళ్ళకి ఆహారం సరిగా అందట్లా. ఓకే, మరి దేవుని ఇంట్లో కరువు వస్తే ఏం చేద్దాం, దేవునికి చెప్పండి. దేవుని యొక్క సన్నిధిలోనే ఒక లోటు ఏదో మీకు వచ్చింది, అప్పుడు ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి, అలా చూస్తారేంటి. లేకపోతే ఇంకో సన్నిధిని ఎత్తుక్కుందాం. మరి ఎత్తుక్కో ఎవరికి నష్టం అండి. ఎలిమెలెకు విత్ ఫ్యామిలీ హీ వెంట్ టు మోయాబ్. ఎందుకంటే మంచి జీవితం జీవిద్దాం. బికాజ్ ఎందుకంటే బెత్లెహేమే కానీ కరువు ఉంది, బెత్లెహేములో సరైన ఆహారము దొరకలే అన్నాడు. ఆహారం దొరకపోవడానికి కారణం ఏంటి, బెత్లెహేం దేవుని ఇల్లే కదా. కారణం ఏంటి తెలుసా, ఆ పేజీలో వెనక్కి తిరగండి, జస్ట్ అట్లా ఆ పేజీ కొంచెం ఇలా వెనక్కి తిరిగేస్తే ఆఖరి వచనం ఒకటి ఉంటుంది, న్యాయాధిపతులు 21:25. ఆ దినములలో
ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించి చూసింది. దట్స్ ద కాజ్. కరువు ఎందుకు వచ్చింది అక్కడ అంటే, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తన ఎక్కడ ఉంటుందో అక్కడ సమృద్ధి ఉండదు. ఇష్టానుసారంగా నిర్ణయాలు ఎక్కడ తీసుకుంటారో అక్కడ దేవుని సన్నిధి ఉండదు. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తామనుకోండి, అక్కడ దేవుని ప్రభావం ఉండదు. సొదొమ గొమొర్రాలో ఇష్టానుసారమైన జీవితం ఉంది, అక్కడ దేవుడు లేడు. అబ్రహాంతో ఉన్నాడు దేవుడు. బట్ లోతు దూరంగా అలా చూసి, అరబెల ఉంది సొదొమ, అక్కడికి వెళ్ళిపోతాను అన్నాడు. ఎస్, సొదొమ ఎలా ఉంటుందంటే అక్కడ రాయబడి ఉంటుంది, ఐగుప్తులాగా, ఏదేను తోటలాగా చాలా బాగుందట సొదొమ ఇక్కడి నుంచి దూరం నుంచి చూస్తే. బట్ when he entered into సొదొమ, అక్కడ ఎవరున్నారు తెలుసా? పాపిష్టి ప్రజలందరూ అక్కడే ఉన్నారు. బట్ దే ఆర్ వెరీ ఫెయిర్, చాలా బాగుంటారు చూడడానికి. బట్ వాళ్ళ హృదయాలు మలినమైపోయిన హృదయాలు అన్నమాట. యూ డోంట్ అండర్స్టాండ్. వెన్ యూ ఎంటర్ ఇంటూ ఫారెన్ కంట్రీ, బాగున్నారు ప్రజలు, వెరీ గుడ్, బాగుంటారు. బై సైట్ దే ఆర్ గుడ్ లుకింగ్. నువ్వు మాట్లాడు, ఎంతమంది డిఫరెంట్ పీపుల్ ఉంటారో మనకు తెలియదు. అందులో హోమోసెక్సువల్స్ ఉన్నారు, కిడ్నాపర్స్ ఉన్నారు, డ్రగ్ అడిక్టర్స్ ఉన్నారు, డిసీవర్స్ ఉన్నారు, భయంకరమైనటువంటి వ్యక్తులు ఉంటారు. బట్ దే ఆర్ గుడ్ లుకింగ్, మంచిగా సూట్ వేసుకుని చాలా బాగుంటారు. బట్ దెర్ ఈజ్ నో గాడ్. సంగమ, మనకు తోచిన విధానంలో వెళ్ళిపోతున్నప్పుడు దేవుని సన్నిధి మనకు దొరకదు. ఇశ్రాయేలీయులు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు బికాజ్ వాళ్ళు నడిపించే నాయకుడు లేడు. ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. అది వాళ్ళ సిచ్యువేషన్. కానీ సామెతల గ్రంథంలో ఏమంటుంది తెలుసా? సోమరి చీమలను చూడుము, వాటికి నాయకుడు లేడు. అప్పుడు ఒక చీమటు, ఒక చీమిటు, ఒక చీమటు అలా వెళ్ళవంట. ఎలా వెళ్తాయి? ఆర్డర్లు అలా వెళ్తూ ఉంటాయి. ఎందుకు ఇలా ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత అలా వెళ్తున్నాయి? ఈ ఒక క్రమాన్ని నేర్చుకున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇఫ్ యు అండర్స్టాండ్ గాడ్, నీకు ఏదో ఒక నడిపింపు రావాల్సిన అవసరం కాదు, నువ్వు క్రమంగానే ఉంటావు. నాకు దేవుడు అర్థమయ్యాడు అనుకోండి, దేవుని సన్నిధి నాకు అర్థమైంది అనుకోండి, దేవుని మార్గం మీద నాకు అవగాహన వచ్చింది అనుకోండి, నేను చక్కగా మార్గాలు నడుస్తూ ఉంటాను. తెలిసిన తర్వాత నేను నడుచుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాను. దేవుడు ఏం చూస్తాడంటే నీలో కన్సిస్టెన్సీని చూస్తాడు. నిన్ను పరీక్షించడం తెలియదు చాలామందికి. చాలామంది టెస్ట్లో విసిగిపోతారు అన్నమాట. నేను మీకు చెప్పాను, ట్రైనింగ్ ఈజ్ నాట్ ఎ పనిష్మెంట్. ట్రైనింగ్ అనేది పనిష్మెంట్ కాదు. ట్రైనింగ్ అనేది ఒక ఉన్నతమైన దశకు వెళ్ళడానికి ముందుగా నేను సిద్ధపరిచేటువంటి పీరియడ్. అది ఒక మంచి స్థాయిలోకి దేవుడు నేను తీసుకెళ్ళబోతున్నాడు. దానికి ముందుగా నేను ఏం చేస్తున్నాడు? ట్రైనింగ్ ఇస్తున్నాడు. కానీ నీకు విసుగు వచ్చేది ఎక్కడంటే ట్రైనింగ్లోనే. చాలామంది ట్రైనింగ్ నుంచి మానేస్తారు తెలుసా మీకు? చాలామంది ట్రైనింగ్లో నాకు వద్దండి జాబ్ లేకపోయినా పర్లేదు, ఏం చేస్తావు? బఠానీలు అమ్ముకున్నా బతుకుతా. సో అందుకే నీలాంటి వాళ్ళని మంచి స్థాయికి తీసుకెళ్ళడం కష్టం. బికాజ్ నువ్వు మనిషి బాగున్నావు కానీ నీ మైండ్ సెట్ బాగా. సమస్య వస్తే అసలు రంగు బయటపడుద్ది. పరిస్థితులు బాగోకపోతే నువ్వు ఎలివేట్ అవుతావు బయటికి. ఇలాంటి వెంటనే మారిపోయేటువంటి వ్యక్తులు దేవుడికి అవసరం లేదు. కష్టమైన, నష్టమైన, వ్యాధి అయినా, బాధ అయినా, ఎటువంటి సిచ్యువేషన్స్ నీ జీవితంలో ఎదురైనా కూడా నీ కోసం నేను జీవిస్తాను అనేటువంటి జీవితాలు దేవుడికి కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంగమా, అండర్ ఎనీ సర్కమ్స్టెన్స్ యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ గాడ్. దేవుని కొరకు నిలబడి. ఎందుకో తెలుసా? దేవుడిని నిలబెడతాడు కాబట్టి. బెత్లెహేములో కరువు వచ్చిందట, వెంటనే వెళ్ళిపోయారంట. ఎక్కడికి? మోయాబు దేశానికి వెళ్ళిపోయారంట. అసలు కరువు రావడానికి కారణం ఏంటి తెలుసా? ఇజ్రాయేలు యొక్క ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తనే అక్కడ సమృద్ధి లేకపోవడానికి కారణం. అయినా వాళ్ళు దర్జాగా మోయాబు వెళ్ళిపోయారు. వెళ్తే ఏం జరిగింది చూడండి. ఋతు గ్రంథం 1వ అధ్యాయం 3లో నయోమి పెనిమిటైన ఎలీమేలకు చనిపోయిన తర్వాత, ఫస్ట్ ఇంటి పెద్ద చచ్చిపోయాడు. ఇంటి పెద్ద చచ్చిపోయిన తర్వాత కొడుకులకు పెళ్ళయింది. అంటే వీళ్ళ పెళ్లి చూశాడు ఆయన, పాపం పెళ్లి చూడలే. వాళ్ళు ఎవరిని చేసుకున్నారంటే మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. మీరెవరు? బెత్లెహేమీయులు. అంటే బెత్లెహేములో ఎఫ్రతీయులు. అంటే మీరు ఎవరిని ఎరిగిన వాళ్ళు? నిజదేవుడిని ఎరిగిన వాళ్ళు, సత్యదేవుడిని ఎరిగిన వాళ్ళు. నీకు ఎవరితో సహవాసం కలిగి ఉండాలి? దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉండాలి. వెలుగుకు చీకటితో సంబంధం ఏంటి? నీతికి దుర్నీతితో ఏం సాంగత్యం? కరెక్ట్ కాదు. కానీ అయినా వాళ్ళు ఏం చేసుకున్నారంటే 2 మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. అందులో ఒక దాని పేరు ఓర్పా, రెండో దాని పేరు ఋతు. వారు ఇంచుమించు 10 సంవత్సరాలు అక్కడ నివసించిన తర్వాత మహలోను, కిల్యోను అనే 2 చచ్చిపోయారు.
కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేనిదాయను. కరువు ప్రాబ్లమా, కుటుంబం కోల్పోవడం ప్రాబ్లమా? చెప్పండి మీరు, గట్టిగా చెప్పాలి. ఇటు కుటుంబం ఉంది, పోయింది. ఇటేమో ఆహారము సమృద్ధి, ఇవి కూడా కొంచెం కోల్పోయినాయి, కొంచెం కరువు వచ్చింది. ఈ కరువులో ఉండడం బెటరా, కుటుంబస్తులను కోల్పోవడం బెటరా? ఏమంటారు చెప్పండి, ఏమండి? కరువులో బెటర్ కదా, ఏదో కొద్ది గొప్ప అందరూ కలిసి ఏదో పని చేసుకోవచ్చు. హై, కరువులు ఎలా ఉంటాం బ్రదర్? అక్కడ సమృద్ధి ఉంది. ఎక్కడ? మోయాబులో సమృద్ధి ఉంది. మోయాబులో సమృద్ధి ఉంది, మోయాబులో చావు కూడా ఉంది. మోయాబులో సమృద్ధి ఉంది, మోయాబులో చావు ఉంది. బట్ యు డోంట్ నో, దర్జాగా వెళ్ళిపోయినారు. దేవుడు ఎప్పుడు ఆపడు, ఎవరిని ఆపాల్సిన అవసరం ఆయనకి లేదు. బికాస్ గాడ్ హ్యాస్ గివెన్ యూ ద ఫ్రీ విల్. నీకు స్వతంత్రం ఇచ్చినాడు. గాడ్ హ్యాస్ గివెన్ యూ ద ఫ్రీడమ్. నీకు స్వాతంత్రం ఉంది, నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంది. కానీ బైబిల్ చెప్తుంది, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చదవండి. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రాన్ని శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికి ఒకడు దాసులై ఉండండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఎంత బాగుంది చూడండి. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు. మిమ్మల్ని కట్టేయడు, చెరసాల్లో పెట్టేయడు, దేవుడు ఏం చేయడు. ఈ డజంట్ వాంట్ యు పుష్ యూ. కానీ మీకు ఒకటి ఇచ్చినాడు దేవుడు, ఏంటంటే నీకు స్వాతంత్రం ఇచ్చాను, బట్ ఈ స్వాతంత్రాన్ని దేనికి ఉపయోగించాలి? ఆత్మ సంబంధమైన వాటికి ఉపయోగించాలి, స్వేచ్ఛగా. కానీ దేనికి ఉపయోగిస్తున్నారు చాలామంది? శరీర సంబంధమైన క్రియలకు ఆధారం చేసుకుంటున్నారు. దేవుడు అలా వద్దంటున్నాడు. నీకు ఇచ్చిన స్వాతంత్రము శారీరక క్రియలు చేయడానికి కాదు, నీకు ఇచ్చిన స్వాతంత్రము ఆత్మ సంబంధమైన క్రియలు చేసుకోవడానికి, ప్రేమ కలిగి ఒకరినొకరు గొప్పగా ఎంచుకోవడానికి దేవుడు ఆ ఫ్రీ విల్ మనకి ఇచ్చాడు. కానీ ఆ ఫ్రీ విల్తో ఆత్మ సంబంధమైన వాటిని వెతకడం మానేసి శరీర సంబంధమైన వాటిని ఎప్పుడైతే మనం ఆధారం చేసుకుంటామో అప్పుడు మనం దేవునికి దూరం అయిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది మన జీవితంలో. ఒక శరీర సంబంధమైన సమస్య వచ్చింది, ఏంటంటే ఆహారం కొరత ఉంది. ఓకేనా? ఆహారం అనేది కొంచెం కొరత ఉంది, కాబట్టి నేను ఇక్కడ కాదు ఇంకో చోటుకి వెళ్ళిపోతాననే స్వాతంత్రం వాళ్ళకు ఉంది. ఎస్, నిర్ణయం తీసుకున్నారు, వెళ్ళిపోయారు కూడా. బట్ రిజల్ట్ ఏంటి చెప్పండి? ఏమొచ్చింది? చావు. అదే నీకు స్పిరిచువల్లీ ఆత్మ సంబంధమైన విషయంలో గనక కరువు ఉందనుకో, ఆత్మ సంబంధమైన విషయంలో కరువు ఉందనుకో, యూ హ్యావ్ ఎ చాయిస్. ఆత్మ సంబంధమైన విషయంలో నాకు పలానా కరువు ఉంది, సో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి నేను ఒక మెట్టు ఎక్కాలని అనుకుంటున్నాను. దెన్ ఐ నీడ్ ద గైడెన్స్ ఫ్రమ్ గాడ్. యూ నీడ్ ద గైడెన్స్ ఫ్రమ్ గాడ్. బికాజ్ దేవుని ఆత్మచేత నడిపించబడితేనే నువ్వు దేవుని బిడ్డవు. దేవుని ఆత్మచేత నడిపించబడకపోతే నువ్వు దేవుని బిడ్డవు కాదు. నువ్వు ఆత్మీయ జీవితంలో బలహీనత కలిగి ఉంటే కనుక ఎక్కడ బలమో ఆత్మే నడిపిస్తాడు, అక్కడ నీకు మళ్ళీ చాయిస్ కూడా లేదు. దేవుని ఆత్మను ఆధారము చేసుకోవాలన్నమాట. వితౌట్ హిస్ స్పిరిట్ యూ కెనాట్ గో ఇన్ ద రైట్ డైరెక్షన్. సంగమం మీకు అర్థమవుతుందా? మీరు ఆలోచన చేయాలి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు నువ్వు దేవుని ఆత్మచేతనే నడిపించబడాలి. ఓకే, బికాజ్ యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని బిడ్డవు, నీకెందుకు దేవుడు జవాబు ఇవ్వడు? నువ్వు రక్షించబడిన వ్యక్తివి, నీతో ఎందుకు దేవుడు మాట్లాడాడు? నీకేదైనా కన్ఫ్యూజన్ ఉందా? ఎందుకు దేవుని పాదాల దగ్గర వెయిట్ చేయలేకపోతావు? యూ హ్యావ్ ఎ చాయిస్, యూ హ్యావ్ ఫ్రీ విల్, బట్ డోంట్ యూజ్ ఇట్ ఫర్ ఫ్లెష్లీ డిజైర్స్. నీకు దేవుడిచ్చిన స్వతంత్రాన్ని అజ్ఞానంతో శారీరక క్రియలను హేతువుగా చూపించి ఇష్టానుసారంగా పోతే నష్టపోయేది మనమే. అదే నువ్వు ఆత్మీయంగా ఎదిగిన వ్యక్తివైతే, నీకు అంత అవగాహన ఉంటే కనుక జస్ట్ ఆస్క్, ఏంటిది, ఇది ఇలా కాదు కదా, ఇది ఇలా కదా, యూ మే ఆస్క్. నువ్వు అడిగి అట్లా పోవాలని చెప్పాడు. సంగమ ప్రాపర్ రీజన్తో నువ్వు స్టెప్ తీసుకోవాలి. ఎప్పుడు కూడా నీకు మ్యాటర్ అర్థం కాకుండా మందసం వద్దు బాబోయ్ అనకూడదు. బెత్షెమెషోళ్ళు మందసాన్ని వద్దు అమ్మో వద్దు, ఇది ముట్టుకుంటేనే 50,000 మంది చచ్చిపోయామన్నారు. నువ్వు ముట్టుకుంటూ చచ్చిపోవడం కాదు, నువ్వు తెరవకూడదు. అది నీకు తెరవకూడదు అనే రూల్ తెలీదు, దేవుని దగ్గర ఎలా బ్రతకాలో తెలియలేదు.
అందుకే నీకు శాపం వచ్చింది. నువ్వేమనుకుంటావంటే ఇది ముట్టుకుంటేనే శాపం, ఇక్కడ ఉంటేనే శాపం, ఇంకో చోటకి వెళ్ళిపోతే ఆశీర్వాదం. ఎవరికి ఉపయోగం? హౌ మన మైండ్ ఎలా థింక్ చేస్తుందో మీరు ఆలోచన చేయండి సంగమా. నీ సబ్మిషన్ ఎలా ఉండాలంటే జీవిత కాలానికి ఒక సబ్మిషన్ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. సంవత్సరానికి ఒక వాగ్దానం తీసుకోవడం ఒక ఎత్తు, సంవత్సరపు ప్రారంభంలో ఈ సంవత్సరం అని ఒక తీర్మానం తీసుకోవడం ఒక ఎత్తు. చాలామంది తీసుకుంటారు. బట్ లైఫ్ టైంకి ఒకటే తీర్మానం తీసుకోవాలి. ఏంటి తెలుసా? వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ మే కమ్, ఐ డోంట్ వాంట్ టు లీవ్ మై క్రైస్ట్. నా క్రీస్తు నేను ఎప్పుడు విడిచిపెట్టను, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా. ఈ కమిట్మెంట్ గల వ్యక్తులు దేవుడికి కావాలి. దెన్ గాడ్ విల్ యూజ్ యూ. నేను దేవుడు వాడుకుంటాడు. మొదట కొద్దిగా ఉన్నాను, ఒక మహాభివృద్ధి చెందుతావు. వితౌట్ బ్యాక్గ్రౌండ్లో దేవుడు నడిపిస్తుంటాడు. నీకు ఎప్పుడు ఏమి సిద్ధపరిచి ఏం చేతికి అప్పగించాలో దేవునికి తెలుసు. అదంతా కూడా డోంట్ బి బాదర్డ్. కంగారు పడద్దు, భయపడద్దు సంగమా. గాడ్ విల్ గివ్ యూ ద వే. దేవుడు ఒక అద్భుతమైన మార్గాన్ని మనకి ఇస్తారు, మనకు కనపరుస్తారు. బెత్షెమెషు వాళ్ళు తొందరపడినట్లు మనం తొందరపడకూడదు. ఎలీమెలెకు కుటుంబం తొందరపడినట్లుగా మనం తొందరపడకూడదు. ఆత్మీయ జీవితంలో శారీరక విషయాల్లో నువ్వు నిర్ణయం తీసుకుంటే వేరే విషయం. బట్ స్పిరిచువల్ పర్సన్, నువ్వు బెత్లెహేమ్ ఎందుకు విడిచిపెడుతున్నావు? వాట్ ఈస్ ద రీజన్? ఆ కరువు ఉంది సార్, నీ ఒక్కడికే ఉందా అని అడుగుతున్నా. ఎలీమెలెకు, నయోమి, మహలోను, కిల్యోను మీ నలుగురికే ఉందా? దేశమంతా ఉందా? చెప్పండి మీరు. వాళ్ళందరూ తెలియదండి, కామన్ సెన్స్ లేదు. మాలాగా మంచి మార్గం ఎత్తుక్కోవడం వాళ్ళకి తెలియలేదు. నీకు తెలుసా? కరువులో ఉన్న అందరూ బతుకున్నారు, నువ్వు కరువు తప్పించుకుని వెళ్ళి చచ్చిపోయావు. దట్స్ అ ప్రాబ్లం. స్పిరిచువల్ లైఫ్లో డెసిషన్ మేకింగ్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి సంగమా. వితౌట్ ప్రాపర్ ఇంటిమేషన్ టు గాడ్, దేవునికి చెప్పకుండా, దేవుని దగ్గర నువ్వు అనుమతి తీసుకోకుండా, యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్. నా జీవితంలో నేను 100 తీసుకోవచ్చు నిర్ణయాలు. నా ఎదురుగా 100 చాయిస్లు ఉంటాయి. ఎస్, ఐ కెన్ టేక్ ఇట్ ఎనీథింగ్, బట్ ఐ డోంట్ వాంట్ టు టేక్ ఇట్ ఎనీథింగ్. నాకు దేవుడు నేర్పించింది ఒకటి ఏంటంటే, ప్రభువులో రక్షణ పొందిన తర్వాత జీవించువాడను నేను కాను, నాలో క్రీస్తే. దేవునికి స్తోత్రం కలుగునుగా. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. క్రీస్తే నివసించాలి, ప్రభువే నడిపించాలి, ప్రభువే నీకు బయలుపరచాలి, ప్రభువే నీతో మాట్లాడాలి. బికాస్ హీ హ్యాస్ గివెన్ హిజ్ లైఫ్ టు యూ. దేవుడు నీకు ప్రాణం ఇచ్చినప్పుడు దేవుడే చెప్తాడు నీకేది బెస్టో. ప్రేమించాలి దేవుణ్ణి. వితౌట్ లవ్ యూ కెనాట్ అండర్స్టాండ్ గాడ్. సంగమా, వీళ్ళు చూడండి ఎంత నష్టపోయినారో. మొత్తం చచ్చిపోయారండి. మిగిలింది ఎవరు తెలుసా? నయోమి, 2 కోడళ్ళు. దట్స్ ఇట్. పోనీ మీకు ఏం దిక్కు అంటే, నయోమికి అప్పుడు గుర్తొచ్చింది ఏంటి తెలుసా? ఇంకా నా లైఫ్లో ఎక్కడికి పోలేను, కానీ ఎక్కడికి వెళ్ళిపోతాను నేను? తిరిగి బెత్లెహేమ్. ఎంత అవమానం. నువ్వు ఫస్ట్ అక్కడ ఉంటే వేరేలో ఉండదు కదా. ఎప్పుడు ఏంటంటే, మనం ఒక జీవితంలో కొన్ని విని నేర్చుకుంటాం, కొన్ని అనుభవించి నేర్చుకుంటాం, కొన్ని దెబ్బతిని నేర్చుకుంటాం. చిన్న కుమారుడు అడిగి వెళ్ళిపోయినప్పుడు చాలా బాగుంది. ఆస్తి అడిగేసి నేను వెళ్ళిపోతాను అన్నప్పుడు చాలా బాగుంది లైఫ్. అతనికి బాగుందా లేదా చెప్పండి? బాగుంది. అతను కోరుకున్న లైఫ్ అదే. ఇతను ఏం కోరుకున్నాడు అవన్నీ బాగున్నాయి. అక్కడ అవే దొరుకుతున్నాయి, మార్కెట్లో అన్నీ దొరుకుతున్నాయి. డబ్బు ఉంది, స్వేచ్ఛ ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ ఆశ్చర్యం ఏంటో తెలుసా? తండ్రి లేడు. ఈ లోకంలో ఒక అట్మాస్ఫియర్ ఉంటుంది. ఒక వ్యక్తి ఉంది, ఆమె రక్షించబడిన బిడ్డే, దేవుని బిడ్డే. ఈ మందిరం బాలే, నాకేమో బాలే, ఓకే. ఇంకొక మందిరం, ఇది కూడా కొంచెం బాగాలేదు అనిపిస్తుంది, ఓకే. మరి ఆ మందిరం చాలా బాగుంటుంది, సరే వెళ్ళు అంటే వెళ్ళింది. నేను చెప్పానా ఇక్కడ ఎంత బాగుంటుందో అంటే, వాళ్ళు ఆయన అవునా సరే. ఇది ఏమోంది అంటే, నీకు తెలియదులే చెప్పినా కూడా బాగుంటుంది ఇక్కడ. చూసి జనం చూడు ఎంత బాగుందో. ఆర్ యూ హ్యాపీ? ఎస్, ఐఎమ్ హ్యాపీ. ఇంటికి వచ్చిన తర్వాత నాట్ హ్యాపీ. ఇఫ్ యు ఆర్ రియల్లీ హ్యాపీ ఇన్ యువర్ స్పిరిట్, నువ్వు నిజంగా అంత అద్భుతమైన ఆనందాన్ని అనిపించిన వ్యక్తి అయితే కొంచెం పక్క వాళ్ళని కూడా మనశ్శాంతిగా ఉంచుతావు కదా. మరి నీ లైఫ్ చేంజ్ అవ్వాలా వద్దా? బికాస్ యూ ఎంటర్ ఇన్ టు ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. నువ్వు అద్భుతాన్ని అనుభవించినావు, సంఘంలో సూపర్ ఆనందాన్ని అనుభవించావు, యూ ఎంజాయ్డ్ ఎ లాట్.
నీ ఆత్మ ఎంత కొరకలేస్తుంది, కానీ పక్కోడికి చిరాకు లేపుతావు ఎందుకు? అంత అంత ఉవ్విళ్ళూరే వ్యక్తి ఆ సంతోషం ఇతరులు పంచాలి కదా, అవునా కదా? మీరు చెప్పండి. నువ్వు అక్కడికి వెళ్ళి సంతోషాన్ని ఎత్తుక్కున్నావు, ఇది ఇలా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఎస్ అని చెప్పి అనుకున్నావు. అంటే ఇది చూస్తే హ్యాపీనెస్ వచ్చిద్దా? కొంతమంది గంట అలా 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 వెళ్తుంటేనే వచ్చేద్దండి హ్యాపీనెస్. అసలు ఇక్కడ ఏదో ఉంది, ఇక్కడ అడుగు పెడుతుంటేనే ఇక్కడ ఉండాలి నాన్న ప్లీజ్. దయచేసి ఇలాగే ఉన్నావంటే నువ్వు దెబ్బతింటావు 100%. ఐఎమ్ షూర్ టెలింగ్ యూ. నీలాంటి వాడిని కనుక తీసుకెళ్ళి ఒకవేళ దేవుడు అండమాన్ అడవుల్లో పడేస్తే కనుక నీకు దేవుడు దొరకడు. బికాస్ నువ్వు ఫీల్ అవ్వాలంటే అక్కడ ఏదో ఒకటి ఉండాలి. నో, ఇఫ్ యూ హ్యావ్ గాడ్ ఇన్ యూ, నీలో దేవుడు ఉంటే కనుక వేర్ ఎవర్ యూ గో యూ విల్ ఫీల్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు ఎక్కడికైనా పో, నువ్వు దేవుని సన్నిధి అనుభవిస్తావు. దేవుడు నీతో వస్తున్నాడు లేదన్నది ఇంపార్టెంట్. యాకోబు, ఐగుప్తుకి వెళ్తున్నావా? నేను నీతో కూడా వస్తానని ప్రభు చెప్పారు. ఐగుప్తుకి వెళ్ళడానికి సంకోచించకము, నేను నీతో వస్తానని చెప్పి దేవుడు యాకోబుతో చెప్పారు. నీ కొడుకు అక్కడ బతుకున్నాడు, యోసేపు బతుకున్నాడు అంట. ప్రవ్వా బలులు అర్పించేసి ప్రార్థన చేశాడు, ప్రవ్వా యోసేపు బతుకున్నాడంట, నాకు ఇప్పుడు తెలిసింది, ఐగుప్తులో అంట ప్రవ్వా అని. ఈ మాట దేవునితో చెప్పడానికి వచ్చి బలు అర్పిస్తున్నాడు అనమాట. ఎంత ఇంటిమేషన్ ఉంది చూడండి యాకోబుకి. అప్పుడు దేవుడు అన్నారు, యాకోబు వెళ్ళాలంది ఐగుప్తు, కొడుకుని చూడాలన్నది నాయన, వెళ్ళు నేను నీతో వస్తా అన్నప్పుడే బయలుదేరాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దట్స్ వై దేవుడు ఎట్లా పిలిపించుకున్నారండి? యాకోబు దేవుడు అని నేను. బికాస్ నా పిల్లలు ఎంత నమ్మకస్తులు అంటే నాకు ఒక మాట చెప్పి చేస్తారు, వాళ్ళకి తోచింది చేయరు. యోసేపు బతికున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు యాకోబుకి ఒక చాయిస్ ఉంది. ఒక తండ్రిగా, ప్రేమ కలిగిన వ్యక్తిగా, గుండె తరుక్కుపోయి ఉన్నాను ఇంతకాలం, నేను ఇప్పుడు వెళ్ళిపోతాను నా కొడుకుని చూడడానికి. కానీ వెళ్ళిపోవచ్చు, యూ కెన్ గో, నిన్నెప్పుడు ఆపాల్సిన అవసరం లేదు. బట్ ఏం చేశాడు తెలుసా? దేవుని దగ్గరికి వచ్చి బలులు అర్పించినాడు ఫస్ట్. నా దేవా, నా కొడుకు బతుకున్నాడంట ఐగుప్తులో అన్నట్టు. వెళ్ళాలనుందా? నేను వస్తానులే, వెళ్ళు అంటే, నువ్వు వస్తావా? నేను వస్తాను నీతో పాటు ఐగుప్తుకి అన్నప్పుడు బండి కట్టించి మొత్తం 70 మంది బయలుదేరి ఐగుప్తుకి వెళ్ళినారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సంగమా, దేవుణ్ణి ప్రాపర్గా అర్థం చేసుకుంటే ఆయన ఎప్పుడు నీకు హానికరుడు కాదు. ఆయన ఎప్పుడు నిన్ను సూత్త పొడిచి సంతోషించే దేవుడేమీ కాదు. నువ్వు బాధపడితే ఆనందించే దేవుడు ఆయన కాదు. ఆయన నీతో ఉండాలని, నిన్ను బలపరచాలని, నీకేదో నేర్పించాలని, నిన్ను ఆ కొలిమిలోనే శుద్ధ సువర్ణంగా మార్చాలని చెప్పి, జిగటగల దొంగ ఊపిలోనే నిన్ను ఒక నిరీక్షణతో నింపి పైకి లేవనెత్తాలని, నిన్ను ఒక అనుభవాలతో నింపాలని దేవుడు అనుకున్నాడు. కానీ మనం అనుభవాలతో నింపబడడానికి ఇష్టపడం. ఆశీర్వాదంతో నింపబడ్డం అంటేనే ఇష్టం. 10 ఆశీర్వాదాలు పొందిన వ్యక్తివి నువ్వేం చెప్పగలవు దేవుని గురించి? ఇలా చెప్పగలవు, ఏమని? దేవుడు ఆశీర్వదించేవాడని. కానీ కృంగిన వారు లేవనెత్తగలవాడని నువ్వు చెప్పగలవా? మరణ పడక మీద ఉన్నప్పుడు బ్రతికించగల దేవుడని నువ్వు చెప్పగలవా? అన్నీ కోల్పోయినప్పుడు నన్ను విడిచిపెట్టేవాడు కాదు నా దేవుడు అని చెప్పగలవా? అంటే యూ డోంట్ నో. నీకు ఈ అనుభవాల్లో ఒక్క అనుభవం కూడా లేదు. ఎందుకంటే నీకు అనుభవాలు ఇష్టం లేదు, పాఠాలు ఇష్టం లేదు. ఏం కావాలి? ఆశీర్వాదం కావాలి, దీవెన కావాలి, నీకు ఒక ప్రయారిటీ ఉండాలి, నువ్వు సింహాసనం మీద ఉండాలి. ఎప్పుడు కూడా నన్ను దేవుడు పల్లకిలో మొయ్యాలి అట. దేవదూత మరి సార్, నీ ఎప్పుడు మన మొక్కమని చూసుకోవద్దుగా. ఇంకెంతసేపు అసలు నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలట. ఏంటి ఇది కావాలి? పైన దిగొచ్చావేటి? భూమి అగాధ స్థలంలో ఉండి నిర్మించబడి వచ్చామట మనం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఫ్యాక్టరీ కింద ఉందంట, అక్కడ లేదు. ఆత్మే అక్కడి నుంచి వచ్చేది. భూమి శరీరం అంతా ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా తెలీదా? 139 కీర్తన చదివావా? భూమి యొక్క అగాధ స్థలములలో నిర్మించబడిన నాడు నువ్వు నన్ను రూపించిన విధము చూడగా నాకు ఆశ్చర్యం కలుగుచున్నది, భయం కలుగుతుంది. మట్టి ఇక్కడి నుంచి వస్తుంది, మట్టి పైనుంచి కురవదండి. ఇక్కడే ఫ్యాక్టరీ ఇక్కడే ఉంది కింద, అది వచ్చిద్ది. కాబట్టి స్పిరిట్ అయితే దేవుని దగ్గర నుంచి వచ్చింది. బట్ అది మళ్ళీ అక్కడికి వెళ్తుంది. బట్ యూ హ్యావ్ టు లీవ్ దిస్ బాడీ ఆన్ దిస్ ఎర్త్. నువ్వు ఇక్కడ భూమి మీద విడిచిపెట్టి వెళ్ళిపోవాలి మనం అన్నమాట. బట్ మన బాధ ఏంటంటే దీనికోసం ఆలోచించాల. స్పిరిట్ లైఫ్ అనేది మనకు అర్థం కాదు. ఆత్మ సంబంధమైన వాటిని అర్థం చేసుకునే అవగాహనలోనికి మనం రావాలి. నేను ట్రైన్ చేయాలనుకున్నాడు దేవుడు అంటే కామ్గా ఉండి నేర్చుకోవాలి దేవుని సన్నిధిలో. బికాస్ హీఈస్ గైడింగ్ యూ అండ్ హీఈస్ టీచింగ్ యూ సంథింగ్. కొన్ని పరిస్థితుల్లో దేవుడు నీకు నేర్పిస్తున్నట్టు, అమ్మా ఇలా చూడు, నేను నిన్ను విడిచిపెట్టట్లేదు, నిన్ను ఈ కఠిన సమయంలో కూడా నేను నీ పక్కనే ఉండి నేను బలపరుస్తున్నా, ధైర్యపరుస్తున్నా. ఎందుకు తెలుసా? నీకు ఒక సాక్ష్యాన్ని ఇవ్వబోతున్నా. దేవునికి స్తోత్రం కలుగును. ఆ సాక్ష్యాన్ని బేస్ చేసుకుని
నువ్వు ఎంతోమంది నా దగ్గర నడిపించవచ్చు అని. ఇంత ప్లాన్ దేవునికి ఉంటుంది. బట్ యూ డోంట్ అండర్స్టాండ్. మనకు అర్థం కాదు అది. బెత్షెమెషు వాళ్ళు ఎంత హీనంగా చూశారంటే మందసాన్ని. చిచ్చి బాబో ఇది ముట్టుకుని చచ్చిపోతామండి బాబు, తీసుకెళ్ళిపో అన్నాడు. ఏ మైండ్ సెట్ నీది? నువ్వు సరిగా హ్యాండిల్ చేయలేదు, అందుకే నీకు శాపం. సరిగా హ్యాండిల్ చేస్తుంటే ఇదే మందస్సమట ఒక దినము ఎవరింట్లోకి వెళ్ళింది తెలుసా? ఓబేదేదేమో దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇల్లంతా ఆశీర్వదించబడింది. అతనికి అర్థమైంది దట్ యూ డోంట్ అండర్స్టాండ్. నీకు అర్థం కాలేదు, అంతే తేడా. అంటే మనం ఇంకా దేవుణ్ణి సరిగా అవగాహన చేసుకోవాల్సిన చాలా ఉంది సంగమ. దేవుడు మార్పు లేనివాడు, ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మారనివాడు, కృపగల దేవుడు. ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన కృప తరతరములు ఉండును. ఆయనకు పక్షపాతం లేదని వాక్యం చెప్తుంది. దేవుడు పక్షపాతి కాడని మనం గ్రహించాలి సంగమ. ఆయన ఏంటంటే నీ సమర్పణ బట్టి నేను దీవిస్తాడు అంతే. అప్పుడు నువ్వు అదేనా ప్రభా ఈయన బాగా దీవించాను, నన్ను దీవించలేదు అనుకోవడానికి లేదు. ఎందుకంటే నీ సమర్పణ ఇంతే ఉంది, అతని సమర్పణ కొంచెం ఎక్కువ ఉంది అంతే. అతను ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నాడు. ఒకళ్ళ ఇంటికి వెళ్ళాడు యేసు ప్రభు. ఒక పరిసైడ్ ఇంటికి పిలిచాడు. ప్రభా మా ఇంటికి వచ్చి ఎంత మంచోడు చూడండి, మా ఇంటికి వచ్చి నువ్వు ఆతిథ్యం స్వీకరించాలి, నా మర్యాదలన్నీ నువ్వు అనుభవించాలి, మా దగ్గర ఆహారం తినాలి. బాగా పిలిచాడు యేసు ప్రభు. సరే, అసలు పరిసైడులు పిలవడం ఎక్కువ. అయినా ప్రభు ఇంటికి వెళ్ళారు, పరిసైడ్ ఇంటికి. వాస్తవానికి యూదుల మర్యాద ఏంటంటే రాగానే కాళ్లకు నీళ్ళిచ్చి, చక్కగా వస్త్రం ఇచ్చి, తుడిచిందుకున్న తర్వాత కాళ్ళు తుడిచి కూర్చోబెట్టాలి. ఎందుకంటే అతిథులు అంటే చాలా ఇంపార్టెంట్. సాటి వ్యక్తిని దేవుడు ఎట్లా చూడమన్నాడంటే యూదుల్లో, ఇజ్రాయేలీల్లో అంత ఐక్యత. వాస్తవానికి చెడు చేసిన అందరూ కలిసి చేస్తారు, మంచి చేసిన అందరూ కలిసి చేస్తారు. ఒక దైవజనుడు అన్నాడు చాలా బాధతో, ఈ మనోళ్ళు ఉన్నారు కానీ ఒకడొకడు పడదు. మనోళ్ళు పట్టుమంటూ ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారు అన్న మాట ఏంటంటే, మా సంఘంలో 10 మంది కానీ 11 గ్రూపులట. ఇదేంటండి 10 మందికి 11 గ్రూపులు ఎలా వచ్చినాయి అంటే, 10 మందికి 10 గ్రూపులు సార్, ఒకటి పడదు. 10 మందికి 10 గ్రూపులు ఉన్నాయి. మళ్ళీ అందరూ కలిపి నాకు ఎగనెస్ట్ ఒక గ్రూప్ అయ్యారు, అది 11 గ్రూప్ అట. ఇది దారుణం చూడండి. మొత్తం 10 మంది అట, ఎవడో పడ్డంట. 10 గ్రూపులు ఆల్రెడీ ఉన్నాయంట. మరి ఈ పాస్టర్ ఎందుకు వదిలేయాలని చెప్పి వీళ్ళందరూ కలిసి పాస్టర్కి ఎగనెస్ట్గా నిలబడ్డారంట. ఇది 11 గ్రూప్ అంటే. ఇది ఆ సంఘానికి ఒక పేరు ఉంది అంటే, గ్రూప్కి ఒక పేరు పెట్టుకుని ఏం చెప్తాం బాబు అని. కానీ దురదృష్టం ఏంటంటే మనోళ్ళు ఇలా ఉన్నారు కానీ సేన అనే దెయ్యపు గుంపు, అన్ని దెయ్యాలే, మేము అనేక మంది కానీ కలిసికట్టుగా ఒక్కటిలో ఉంటాం. దెయ్యాలకు ఉన్న ఐక్యత దరిద్రం అని విశ్వాసం లేదన్నాడు ఆయన. ఏంటంటే ఏమో ఒకటి అవగాహన ఒక్కొక్కలా ఉంటుంది. ఒకటి రేంజ్ నేను ఆల్రెడీ ఆ మధ్యాకాశాలు అంటాడు ఒకడు లేదు నేను ఆల్రెడీ భూమి మీద వచ్చి ఒక బెత్తడు పైకి ఉన్నానని అంటాడు ఒకడు. అంటాడు లేదు నేను ఆల్రెడీ ప్రభుత్వం ఉన్నాను అంటాడు ఇంకోడు. ఏ బాధ ఏంటో అర్థం కాదు, కానీ భూమి మీద అయితే ఉండట్లే. తర్వాత ప్రాబ్లం అది. మనం కుదురుగా భూమిలో ఉంటేనే ఆయన వచ్చినప్పుడు ఎగురుతాం పైకి. నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటే చాలా కష్టం. అయితే ఓకే, పక్కన పెడదాం. ఐక్యత, ఏమంటారు, ఆతిథ్యము, ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. యూదులు అట్లా చేస్తారు. యేసుప్రభు ఒక పరిసైడ్ ఇంటికి వచ్చినప్పుడు వాడు కనీసం కాళ్ళు కడుక్కోవడానికట నీళ్లు కూడా ఇవ్వలేదట. సంఘం ఏంటట, కాళ్ళకు నీళ్ళు పిలిచినడు నువ్వే కదా, ప్రభు నీ ఇంటికి వచ్చారు కదా, నువ్వెంత ఆతిథ్యం ఇవ్వాలి ఆయనకి? ఏమి ఇవ్వాల. ప్రభు వచ్చి కూర్చున్నారు, భోజనం అయ్యి పెట్టేశాడు, సిద్ధపరుస్తున్నాడు. ఈ లోపల ఒక స్త్రీ వచ్చింది. ఆ ప్రాంతంలోనే ఒక వ్యభిచారంతో జీవించే స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ అని రాసి ఉంటుంది. ఆ ప్రాంతం అందరికీ తెలుసు ఆమె ఒక పాపాత్మురాలు అని. ఆమె ప్రభు ఆ ఇంట ఉన్నాడని కనుగొని త్వరగా ఆ ఇంట్లోనికి వచ్చి యేసయ్య పాదాల వెనక నుంచి వచ్చింది, ముందు నుంచి రాలా. బికాజ్ షీ హ్యాస్ నో డేర్ టు ఫేస్ జీసస్. ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుని ఎదుట నేను నిలబడలేనని చెప్పి వెనక్కి తిరిగి వచ్చి పాదాల దగ్గర కూర్చొని, ఏమండి, కళ్ళలో నీళ్లు గారుస్తూ తన తల వెంట్రుకలు తీసి తుడుస్తూ ఉంది. ప్రభువు ముద్దు పెడుతుంది. అటు చూసాడు ఎవరు, పిలిచిన సారు. ఆ సార్ గారు చూసి ఇది పాపాత్మరాలు కదా, ఇతను నిజంగా ప్రవక్త అయితే కనుక చూడండి, నువ్వు ప్రభువుని పిలిచి నీకు ప్రభు మీద ఒపీనియన్ లేదు. అరే ఈయన గొప్పోడు అని మన ఇంటికి పిలిచాం కానీ ఈయనకి కాళ్ళు ముట్టుకున్నావిడ ఎవరో తెలీదా అనుకున్నాడట. ఆ వచ్చిన పాదాలు పట్టుకున్న స్త్రీ ఎవరో ఇతను కనుక్కోవాలి కదా, ఇది పాపాత్మరాలు, కాళ్ళు ఎలా ముట్టుకొని ఎత్తున్నాడు ఈయన అనుకున్నాడు. ఈడు ప్రభు అన్నారు, అయ్యా నేను నీ ఇంటికి వచ్చా కానీ నువ్వు కనీసం నా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు. కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదాలు తడుపుతుంది. నన్ను విస్తారముగా ప్రేమించింది కనుక ఈమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బట్ నీ ఎదురుగా నేనున్నాను, నా విలువ నీకు తెలియలేదు కాబట్టి నీ పాపాలు నిలిచి ఉన్నాయి.
నా విలువ ఈమెకు తెలిసింది కాబట్టి ఈ పాపాలు క్షమించబడ్డాయి. ఇఫ్ యూ అండర్స్టాండ్ ప్రాపర్లీ, నీకు దేవుడు ప్రాపర్గా అర్థమైతే యువర్ లైఫ్ విల్ బీ ఫ్లోరిస్ట్, నీ జీవితం ఫలిస్తుంది. బట్ మీ లైఫ్ మీకు సరిగా దేవుడు అర్థం కాలేదనుకోండి, మన జీవితం ఫలించదు, కానీ ఏదో చిరాకు వస్తుంది, విసుగు వస్తుంది, అర్థం కాదు. ఎక్కడ అభివృద్ధో, ఎక్కడ ఆశీర్వాదమో, దేన్ని ఆశీర్వాదం అనుకోవాలో, ఇదే దేవుని చిత్తమో కాదు, అన్ని కన్ఫ్యూషన్ నీలోనే ఉంటాయి. సో నువ్వు ఒక కయ్యను వలె, దేశ దిమ్మర వలె అవుతావు. ఎందుకంటే నీకు ఎక్కడ ప్రాపర్ ప్లేస్ ఉండదు, బికాస్ యూ డోంట్ నో గాడ్. నీకు దేవుడు తెలియదు కాబట్టి. కయ్యని చూడండి, ఇంక అర్థం కాలే, దేవుడు తిరుగుతూనే ఉంటాడు. హేబెల్కి ఒకసారి అర్థమైంది, బలి ఇచ్చాడు, చచ్చిపోయాడు, రక్తం మొరపెట్టింది, దేవుని దగ్గరికి వెళ్ళాడు, దేవునికి స్తోత్రం కలుగును కాక, ఫినిష్డ్. కానీ అర్థం కాదు కయ్యనికే. బెత్షెమెషు వాళ్ళకి దేవుడు అర్థం కాల. అందుకే కిర్యత్యారీం వాళ్ళని పిలిచి, బాబు ఏంటి మా బతికేలాగా అయిపోయింది అన్నారు వాళ్ళు. ఒక్క విషయం చెప్పినాను, నీ చూపుకి దేవుడి చూపుకి ఒక తేడా ఉంది. ఇప్పుడు చెప్తున్నా విను. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ, షీ హాస్ బీన్ సఫరింగ్ ఫర్ 12 years. 12 సంవత్సరాల రోగం ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. బికాస్ దట్ ఈస్ నథింగ్ టు గాడ్. దేవుడికి 12 సంవత్సరాల వేదన చిటికలో తీస్తాడు, అది మ్యాటర్ కాదు ఆయనకి. రోగం తీయడం మీద దేవుడు దృష్టి పెట్టట్లేదు, నీలో విశ్వాసం మీద దృష్టి పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. 30 ఏళ్ల నుంచి నడుము వంగిపోయి బలహీనత కలిగినటువంటి స్త్రీని ఒక్క దెబ్బలో దేవుడు స్వస్థపరిచినాడు. సెకండ్స్, ఆయన ఎదుట రోగం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఇన్ని సంవత్సరాల కష్టం, ఇన్ని సంవత్సరాల వ్యాధి, ఇన్ని సంవత్సరాల బలహీనత దేవుని ఎదుట ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పోతుంది. కానీ నీలో చూడాలనుకుంటున్నది నువ్వు కనపరచాలి దేవునికి. కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నా ఐక్యత లేకపోవడం, కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నా కూడా సమాధానం లేకపోవడం, కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నా నో పీస్. దట్ ఈస్ ద ల్యాక్ ఆఫ్, అది లేదు నీకు. బట్ నువ్వేం కంప్లైంట్ చేస్తావంటే, వ్యాధి ఉంది, అప్పు ఉంది, జబ్బు ఉంది. దేవుడు అన్నాడు, అవి నాకు నథింగ్. ఇంకొక మాట చెప్పు, జబ్బు నా దగ్గర మ్యాటర్ కాదు, అప్పు మ్యాటర్ కాదు, నేను సర్వ సమృద్ధినిచ్చే దేవుడిని, నేను స్వస్థపరిచే యెహోవాను. నెక్స్ట్ చెప్పు, అసలైంది చెప్పు అంటే, అంతే ప్రభా. నో, మీ ఇద్దరికి పీస్ లేదు, మీ ఇద్దరికి సమాధానం లేదు. నా బాధ అది. అతన్ని నువ్వు ప్రేమించిన ఎడల, నిన్ను ఆమె ప్రేమించిన ఎడల నేను మీలో నిలిచి ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. దిస్ ఈజ్ ద వర్డ్. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో, దేవుడు మీ ఇంట్లో ఉన్నాడా, దేవుడు మీ మధ్య ఉన్నాడా అనేది ఎలా తెలుస్తుందండి? మొదటి యోహాను 4వ అధ్యాయంలో 12వ వచనం, ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడూ చూచి ఉండలేదు, మనం ఒకరినొకడు ప్రేమించినట్లా దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. ఎస్, దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగా. దిస్ ఈస్ ద రీజన్ వై యు అండర్స్టాండ్ ఇఫ్ గాడ్ ఈజ్ విత్ యూ ఆర్ నాట్. దేవుడు నీతో ఉన్నాడో లేదో తెలుసుకునే విధానం ఏంటంటే, నువ్వు ఒకళ్ళని ప్రేమించడం, వాళ్ళు నిన్ను ప్రేమించడం. ఓకే, ఇద్దరు ప్రేమ కలిగి ఉన్నారా, అంతే, అది మీలో దేవుడు ఉన్నాడు. సంగమ చాలా ఛాలెంజింగ్ సబ్జెక్ట్ ఏంటంటే, బైబిల్లో నువ్వు విస్తారమైన భాషలో మాట్లాడినను, నువ్వు విస్తారమైన ప్రవచనములు చెప్పినను, కొండను బెకిలింపు గల విశ్వాసం కలిగి ఉన్నాను, నువ్వు ప్రేమ లేనడు అయితే వ్యర్థుడువు. విశ్వాసం గొప్పది, నిరీక్షణ గొప్పది, ప్రేమ గొప్పది, వాటన్నిటికంటే అత్యుత్తమైంది ప్రేమే. దేవునికి స్తోత్రం కలుగును. అందుకే చెప్తున్నాడు నెక్స్ట్ అధ్యాయంలో, ప్రేమ కలిగి ఉండుటకు. దట్స్ వాట్ ఐ హ్యావ్ షేర్డ్ విత్ దెమ్. నేను అదే చెప్పాను. అమ్మ, అనారోగ్యం గురించి ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను. బట్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ప్రేమ ఈజ్ ద మెడిసిన్. డోంట్ ఆర్గ్యూ ఈచ్ అదర్, డోంట్ కంప్లైన్ ఈచ్ అదర్, డోంట్ పాయింట్ అవుట్ ఈచ్ అదర్. ప్లీజ్ లవ్ ఈచ్ అదర్ అండ్ ప్రే ఈచ్ అదర్, దెన్ గాడ్ విల్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం కలుగునుగా. దట్స్ మై ఆన్సర్. 12 years సఫరింగ్. ఒక్కసారి యేసుప్రభు దగ్గరికి ఎంటర్ అయిన వెంటనే పోయింది. ఆమె అప్పటివరకు యేసుప్రభుని కలవల, విన్నదంతే. ఇఫ్ యూ రిసీవ్ హిమ్, ఇఫ్ యూ టచ్ హిమ్, యూ విల్ బీ హీల్డ్. వచ్చి ముట్టుకున్న వెంటనే స్వస్థ వచ్చింది. చూడండి, 12 సంవత్సరాలు ఎంతో ఖర్చు పెట్టి ఎంతోమంది వైద్యుల దగ్గరకు పోయిందట, విస్తారంగా ఖర్చు పెట్టిందట. అక్కడి వరకు పోనటువంటి జబ్బు యేసు వస్త్రపు చెంగును ముట్టి స్వస్థత పొందిందట. వాట్ ఈస్ దట్ మీన్?
విశ్వాసం. ఇప్పుడు భౌతికంగా నీ దగ్గర లేడు ఆయన వస్త్రాలు ముట్టుకోవడానికి, బట్ హీ ఈజ్ ద స్పిరిట్. ఆయన ఆత్మగా మనం సంచరిస్తున్నాడు. నీకు కావాల్సింది ఏంటంటే విశ్వాసం. వస్త్రపు చెంగు ముట్టుకోవడానికి కూడా ఆమెకు ఉంది విశ్వాసమే. ఈరోజు దేవుని సన్నిధిని అనుభవించడానికి కూడా నీకు కావాల్సింది విశ్వాసమే. ఎలా వచ్చిందంటే వాక్యాన్ని నమ్మడం ద్వారా. దేవునికి స్తోత్రం కలుగును. ఇఫ్ యు ప్రాపర్ అండర్స్టాండ్ ద వర్డ్, దేవుని వాక్యాన్ని ప్రాపర్గా అర్థం చేసుకుంటే నీకు విశ్వాసం ఉంటుంది. విశ్వాసం అంటే ఆనాడు జరిగిన అద్భుతాలు ఈనాడు జరుగుతాయి, అంతే సింపుల్. మరి దీన్ని పట్టుకుని అనవసరంగా ఏయో అది కాదండి ఇదండి అదని అంటే ఏం చెప్తారంటే కొంతమంది అసలు నేను నమస్కారం పెట్టి పక్కకి వెళ్ళిపోతాను. ఎందుకంటే యూ డోంట్ వేస్ట్ యువర్ టైం. నువ్వు ఎట్టి వెళ్తున్నావు, నీకు క్లారిటీ ఉందా? నాకు క్లారిటీ ఉంది, వెళ్ళిపో. ఎందుకు అనవసరంగా అటు ఇటు పట్టుకుంటే? దేవుడు నేను దర్శిస్తున్నాడా, నీకు దగ్గరగా ఉన్నాడా? యు అండర్స్టాండ్? దేవుడిని అర్థం చేసుకుంటానండి అన్నీ సమాధానకరంగా ఉంటాయి. బెత్షెమెషు వాళ్ళు మందసాన్ని చూసి సంతోషించారు, బలులు అర్పించారు. కానీ ఒక్క తప్పు చేశారు, మందసాన్ని తెరిచి చూశారు, వెంటనే హతమైపోయినారు. కొంత భక్తి బాగానే చేస్తాం, ఎక్కడో కొట్టేద్ది దెబ్బ, అక్కడే టర్నింగ్ అంతా కూడా. కొన్ని బాగానే చేస్తాం, కొంతవరకు బాగానే ఉంటాం మనం, మనంత భక్తి ఎవరో చేయరు. కానీ ఎక్కడో ఒక రాంగ్ చాయిస్ వచ్చేస్తుంది అంతే. సాతాను గడు మరి ఆడికి ఒక పాత్ర ఉండాలి కదా. నువ్వు రెచ్చిపోతూ భక్తులు ఎదిగిపోతుంటే ఆడు మాత్రం అదే నా చేతి నుండి పని లేకుండా చేస్తున్నారు వీళ్ళు, నాకేదో దొరకాలని ఆడు చూస్తాడు కదా. మనమే ఆడి చేతికి ఇంత పని ఇస్తాం, ఆడు మొత్తం కంప్లీట్ చేస్తూ ఉంటాడు. బికాజ్ ఈరోజు కుటుంబంపై ఎన్నో కుతంత్రాలు జరుగుతున్నాయి. దేవుడు హృదయాన్ని ఎరిగినవాడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. యుక్త కాలాల్లో ఆయన తన మాటలు బయలుపరుస్తుంటారు. అవి మనం విని సరిచేసుకుని విశ్వసించి దేవుని వైపు తిరిగితే కనుక అద్భుతాలు చూస్తాం. దేవుడు నీకు ఒక టాస్క్ ఇచ్చి నిన్ను పరీక్షించి నీ విశ్వాసాన్ని చూసి నిన్ను ఆశీర్వదిద్దాం అనుకుంటాడు. మనకు అట్లా ఉండొద్దు. ఆడు చెయ్యట్టాలా, వీళ్ళు కాలెట్ లేపాల పైకి బాధ అని నీకు కష్టం వద్దు, నీకు విశ్వాసం వద్దు, ఏమొద్దు, ఏది అయిపోవాలని. హీన స్థితిలో చచ్చిన స్థితిలో పడి ఉంటే తప్పదే ఆయన ముట్టి నేను లేపాలి. అన్నీ చేసినా కూడా కష్టపడరు. అన్నీ చేసిన ప్రార్థన, విశ్వాసం, ఓపిక, ఎదురుచూపు లేదు. ఏ భక్తుడినైనా చూసుకోండి, అబ్రహాం గారు మొదలుకొని చివరకు పద్మాసు ద్వీపంలో ఉన్నటువంటి యోహాన్ గారి వరకు ఏ భక్తుడిని మీరు చూసినా కూడా శ్రమలు ఎదుర్కొన్నారు, విశ్వాసంలో పరీక్షించబడ్డారు, ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు, కడకు దేవుళ్ళలో నిలిచారు. వాళ్ళే దేవుని దృష్టిలో గొప్పవాళ్ళు అయ్యారు. ఇటువంటివే మనం చూస్తాం ఆ పరిశుద్ధ గ్రంథంలో. అంతకు మించింది నువ్వు వెతుక్కుంటానంటే నో ప్రాబ్లం ఎట్ ఆల్. సంగమా, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటూనే ఉంటుందండి మ్యాటర్ అంతా కూడా. సంగమ, నీకు అర్థం కాకపోతే నేర్చుకోవాలి, అర్థం కాకపోతే అవగాహన తెచ్చుకోవాలి. అంతేగాని ఇది వద్దు, ఈ దేవుడు వద్దు, ఇంక ఈ దేవుడితో ఎందుకండి, ఏం జరగట్లేదు అని విడిచిపెట్టద్దు. ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్రాపర్ అండర్స్టాండింగ్, దెన్ గాడ్ విల్ బ్లెస్ యూ, గాడ్ విల్ రైజ్ యూ అప్ వన్ డే. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు, ఒకనాడు లేవనెత్తుతారు. కానీ నీ మీద ఆయన కనుదృష్టి పెట్టారు, పరీక్షిస్తూ ఉంటారు ప్రభు. నిలబడితే ఆశీర్వదించబడతావు, వద్దనుకుంటే బెత్షెమెషు వారిలాగా విడిచిపెట్టబడతావు. ఈరోజు మనం హృదయాలు మనం పరీక్షించుకుందాం.